శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి 3వ తేదీ మంగళవారం హోళీ పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము చేకూరుతాయో, హోళీ పర్వదినం రోజు ఏ దేవీ దేవతలను పూజించాలో, ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ హోళీ పర్వదిన శుభాకాంక్షలు. హోళీ పండుగకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం పరిశీలించినట్లయితే, హోళీ అంటే ఒకరి మీద ఒకరు రంగులు కలుపుకున్న నీళ్లు చల్లుకునే రోజు హోళీ పర్వదినం. మరి హోళీ రోజు ఒకరి మీద ఒకరు రంగులు కలుపుకున్న నీళ్లు ఎందుకు చల్లుకోవాలి అంటే, ఒకసారి రాధాకృష్ణులు ఇద్దరూ కూడా యశోదమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు కృష్ణుడు యశోదమ్మతో రాధ ముఖం పసుపు రంగులో ఉంది, నా ముఖం నీలం రంగులో ఉంది అని కృష్ణ పరమాత్మ చిన్నబుచ్చుకుంటాడు. అప్పుడు యశోదమ్మ రాధ ముఖానికి రంగులు పులుముతుంది. అప్పుడు పసుపు రంగులో ఉన్నటువంటి రాధ ముఖము వేరే రంగులోకి మారిపోతుంది. అలా యశోదమ్మ రాధ ముఖానికి రంగులు పులిమిన రోజు హోళీ. అప్పటి నుంచి రాధాకృష్ణుల అనురాగానికి సంకేతంగా హోళీ పండుగ నిర్వహించటం, ఒకరి మీద ఒకరు రంగులు కలుపుకున్న నీళ్లు చల్లుకోవటం అనేటటువంటి ఆచారం వచ్చింది. అయితే దీనిలో ఉన్నటువంటి విశేషార్థాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఆ విశేషార్థాన్ని తెలియజెప్పాలని శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చేశాడు. అదేంటంటే, ప్రతి మనిషి శరీరంలో 7 ధాతువులు ఉంటాయి, రంగులు 7 రకాలుగా ఉంటాయి, 7 రంగులు ఉంటాయి. ఈ 7 ధాతువులకి 7 రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. అంటే 7 ధాతువులు కూడా కోరికలకు సంకేతం. కోరికలను తొలగింపజేసుకోవాలి, శరీరం మీద వ్యామోహం విడిచిపెట్టాలి అని చెప్పటానికి సంకేతంగా 7 ధాతువులకు సంకేతంగా 7 రంగులు ఉన్నటువంటి ఆ రంగులు కలిపిన నీళ్లు ఒకరి మీద ఒకరు చల్లుకునే విధంగా ఈ తత్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజెప్పాడు. ఇది పురాణ రహస్యము. ఈ పురాణ రహస్యం తెలుసుకుంటూ హోళీ రోజు రాధాకృష్ణులను దేవాలయంలో దర్శనం చేసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, నీలం రంగు పుష్పాలతో కృష్ణుడిని పూజించటం, పాలు, పెరుగు, వెన్న, పటిక బెల్లం కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే హోళీకి ఉన్నటువంటి ఇంకొక ప్రాధాన్యత పరిశీలిస్తే, మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు హోళీ పండుగ చేసుకుంటారు. ఆ రోజు కామదహనం జరిగింది. అంటే పరమేశ్వరుడు తన త్రినేత్రాన్ని తెరిచి కాముడు మన్మధుడిని దగ్ధం చేసిన రోజు ఫాల్గుణ పౌర్ణమి, హోళీ రోజే వస్తుంది. మరి పరమేశ్వరుడు తన త్రినేత్రంతో మన్మధుడిని ఎందుకు దగ్ధం చేశాడు అంటే, పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు తారకాసురుడనే రాక్షసుణ్ణి సంహరించడం కోసం దేవతలందరి ప్రార్థనల మేరకే మన్మధుడు తన మన్మథ బాణాలను విడిచిపెట్టాడు. దానివల్ల పరమేశ్వరుడు 3వ కన్ను తెరిచాడు, మన్మధుడు భస్మం అయిపోయాడు. ఆ తర్వాత శివపార్వతుల కళ్యాణం జరిగింది, కుమారస్వామి జన్మించాడు, తారకాసురుడు అనే రాక్షసుడు సంహరించబడ్డాడు. లోక కళ్యాణం కోసం ఇలా చేసినా కూడా మన్మధుడు ఎందుకు దగ్ధమయ్యాడు అంటే, దీనిలో ఒక అద్భుతమైన అంతరార్థం ఉంది. అదేంటంటే, మన్మధుడి మీద బాణాలు ప్రయోగించే ముందు మన్మధుడు గర్వంతో దేవేంద్ర సభలో శివుడైనా సరే నా బాణం ముందు తక్కువే అని పలుకుతాడు. అలా పలకటం వల్ల దగ్ధమైపోయాడు. కాబట్టి పరమేశ్వరుడు కాముడు మన్మధుడిని దగ్ధం చేయటంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, అహంకారాన్ని తొలగింపజేసుకోవాలి. అహంకారం ఉంటే అది పతనానికి కారణమవుతుందని హోళీ పండుగ రోజు కామదహనంలో ఉన్న అంతరార్థంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కాముడు అంటే మన్మధుడు. మన్మధుడు కోరికలకు సంకేతం. కోరికలకు సంకేతమైన మన్మధుడిని శివుడు తన త్రినేత్రంతో దగ్ధం చేశాడంటే, అందరూ కూడా వాళ్ళ కోరికలు దగ్ధం చేయాలి. అది దీనిలో ఉన్న అంతరార్థం. కాబట్టి దీనిలో ఉన్న పురాణ రహస్యాన్ని తెలుసుకుంటూ శివాలయానికి వెళ్ళాలి, శివదర్శనం చేసుకోవటం, తుమ్మి పూలతో ఈశ్వరుణ్ణి పూజించటం, చిమ్మిలి నైవేద్యంగా సమర్పించటం చేయాలి. శివాలయ ప్రాంగణంలో విభూతి పండు, శివ స్తోత్రాలు ఉన్న పుస్తకాలు దానం ఇస్తే చాలా మంచిది, శివానుగ్రహం కలుగుతుంది. ఇది హోళీ పండుగ రోజు కామదహనం, మన్మధుడిని దగ్ధం చేయటంలో ఉన్న విశేషమైన అంతరార్థం. కొన్ని ప్రాంతాల్లో ఒక బొమ్మకు నిప్పు అంటించి ఆ బొమ్మను కాల్చి కామదహనంగా కూడా జరుపుకుంటారు. ఆ బొమ్మ శరీరంలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు, దుర్గుణాలకు సంకేతంగా భావించాలి. దుర్గుణాలు కాల్చేయాలని చెప్పటమే ఈ కామదహనం, మన్మధుడిని పరమేశ్వరుడు దహించడంలో ఉన్న అంతరార్థం. ఇది కూడా హోళీ రోజు నిర్వహిస్తారు. అలాగే హోళీ రోజు అందరూ కూడా మంటలు వేస్తూ ఉంటారు. ఎలాగైతే భోగి రోజు ఇంటి ముందు మంటలు వేస్తారో, అలాగే హోళీ రోజు కూడా సాయంకాలం పూట ఇంటి ముందు భాగంలో ఎండిపోయిన కర్ర పుల్లలు,
పిడకలు వీటన్నిటిని ఏర్పాటు చేసి నిప్పంటించి మంటలు ఏర్పాటు చేసి ఆ మంటల చుట్టూ కుటుంబంలో సభ్యులందరూ 3 సార్లు తిరుగుతారు. ఆ తర్వాత ఆ మంటల నుంచి వచ్చిన బూడిదను పిల్లల నుదుటి మీద రాస్తారు. అలా చేస్తే సంవత్సరం పాటు పిల్లలకు దృష్టి దోషాలు ఉండవు, పిల్లలకు ఎటువంటి సమస్యలు ఉండవని ఈ విధి విధానం పాటించమని చెప్తారు. మళ్ళీ హోలీ రోజు ఎందుకు మంటలు వేయాలి? దీనిలో ఉన్న పురాణ రహస్యం ఏంటంటే, ఒకప్పుడు హోళిక అనే పేరు కలిగిన రాక్షసి ఉండేది. ఆ రాక్షసి విష్ణుమూర్తిని ద్వేషిస్తూ ఉండేది. బ్రహ్మను గురించి తపస్సు చేస్తుంది. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడిగితే నాకు చావు లేకుండా వరం కావాలంటుంది. అది జరగదని బ్రహ్మదేవుడు చెప్తే అప్పుడు హోళిక బాగా ఆలోచించి, నేను తలుచుకుంటే ఎవరికైనా సరే విపరీతమైనటువంటి దాహాన్ని కలిగింపజేయాలి అని బ్రహ్మను అడుగుతుంది. బ్రహ్మ తదాస్తు అని మాయమైపోతాడు. అప్పటి నుంచి విష్ణుమూర్తి భక్తులు ఎవరుంటే వాళ్ళందరికీ కూడా హోళిక వాళ్ళ శరీరంలోకి సూక్ష్మ రూపంలో వెళ్ళి విపరీతమైన దాహాన్ని కలిగింపజేస్తూ ఉండేది. ఆ దాహం వచ్చినప్పుడు విపరీతమైన వేడి వచ్చేది. ఆ వేడిని విష్ణు భక్తులు తట్టుకోలేక బాధపడుతూ ఉండేవాళ్ళు. పరమ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడిని చూసి హోళిక ప్రహ్లాదుడి శరీరంలోకి వెళ్ళి విపరీతమైనటువంటి దాహాన్ని ప్రహ్లాదుడికి కలిగిస్తుంది. అప్పుడు ప్రహ్లాదుడు విపరీతమైన వేడితో విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తాడంటే, సూక్ష్మ రూపంలో నీ శరీరంలోకి వెళ్ళిన హోళిక అనే రాక్షసికి గంధపు చెక్కల వాసన పడదు, కాబట్టి నీ ముందు గంధపు చెక్కలు ఏర్పాటు చేయి. అది తట్టుకోలేక నీ శరీరంలో సూక్ష్మ రూపంలో ఉన్న హోళికకి శ్వాస ఆడటం కష్టం అవుతుంది. హరి కీర్తనలు ఇష్టం ఉండవు, నాకు సంబంధించిన కీర్తనలు పాడు, అప్పుడు నీ శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది, శ్వాస ఆడక కింద పడిపోతుంది, దాన్ని తీసుకువెళ్ళి కట్టెల మీద ఉంచి కాల్చేసేయని విష్ణుమూర్తి చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ప్రహ్లాదుడు గంధపు కట్టెలు ఏర్పాటు చేసి విష్ణు కీర్తనలు పాడితే ప్రహ్లాదుడి శరీరంలో ఉన్నటువంటి ఆ హోళిక బయటకు వచ్చి పడిపోతుంది. గంధపు చెక్కల మీద ఉంచి ఆ హోళిక అనే రాక్షసుడిని ప్రహ్లాదుడు కాల్చేస్తాడు. అలా కాల్చిన రోజు హోళీ. ఈ కథ మొత్తం మనకు నారద పురాణంలో చెప్పారు. దీనికి ప్రమాణం నారద పురాణం. మరి ఈ కథలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఎవరి మీద ద్వేషం ఉండకూడదు, విష్ణు భక్తిని కలిగి ఉండాలి అని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం. హోళీ రోజు మంటలు వేయటం అంటే ఆ మంటల్లో మన దుర్గుణాలు, చెడు గుణాలు కాల్చేయాలి, అహంకారాన్ని కాల్చేయాలని చెప్పడమే ఈ పండుగలో ఉన్నటువంటి మంటల వెనుక దాగిన పరమార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కాబట్టి హోళీ అంటే హోళీ రోజు ప్రధానంగా 3 విధి విధానాల్లో ఉన్న అంతరార్థాలు తెలుసుకోవాలి. ఒకరి మీద ఒకరు రంగులు కలుపుకున్న నీళ్లు చల్లటం రాధాకృష్ణులకు సంబంధించిన పురాణ రహస్యం. మంటలు వేయటం, మంటల చుట్టూ తిరగటం, బూడిద రాసుకోవటం హోళికకు సంబంధించిన కథనం. అలాగే బొమ్మకు నిప్పంటించి కాల్చటం, శివుణ్ణి పూజించటం, కాముని దహనం, మన్మధుడి దహనంలో ఉన్న పురాణ రహస్యాన్ని తెలుసుకోవాలి. ఈ విధి విధానాలు పాటిస్తూ హోళీని నిర్వహించుకుంటూ హోళీ పండుగలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకోండి. శివుణ్ణి పూజించండి, కృష్ణుణ్ణి పూజించండి, విష్ణుమూర్తిని పూజించండి, సమస్త శుభాలు అందిపుచ్చుకోండి. అలాగే హోళీకి ఇంకో ప్రాధాన్యత కూడా ఉంది. పంబల రాజుకు అయ్యప్ప స్వామి కనిపించిన రోజు హోళీ. కాబట్టి హోళీ రోజు అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్ళండి. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, దీపాన్ని వెలిగించుకోవటం, అయ్యప్ప స్తోత్రాలు, కీర్తనలు పఠించడం ద్వారా అయ్యప్ప స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. హోళీ పండుగ సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. మరొక్కసారి మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ హోళీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వసంతోత్సవం అనే పేరుతో హోళీని నిర్వహించుకోండి. ఒకరి మీద ఒక రంగులు కలిపి నీళ్లు చల్లుకోండి, కానీ దానిలో పరమార్థం తెలుసుకోండి. సప్తధాతువులను అధీనంలో ఉంచుకొని, సప్త రంగులకు సంకేతమైన సప్తధాతువులు నియంత్రణలో ఉంచుకొని, కోరికలు అదుపులో ఉంచుకోవాలన్న నిర్మలమైన స్వచ్ఛమైనటువంటి ప్రేమతత్వాన్ని తెలుసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.